ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసం అనే ఈ పేజ్ ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మరొక ఆదివారాన్ని మనకి దయచేసినందుకు ప్రభు నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకి లైవ్లో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మహాకృపను బట్టి గడిచిన వారం నుండి ఈ వారం అంతము వరకు దేవుడు మనల్ని ఎంతగానో దీవించి కాచి కాపాడి ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచినందుకు ఆయనకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ జనవరి మాసం అంతా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మరి ఈ దినము ఆఖరి దినములోనికి 31వ తారీఖు ఆఖరి దినములోనికి మనం రావడం జరిగింది. ప్రతి విధమైన ప్రమాదము నుండి, ప్రతి విధమైన అపాయము నుండి, ప్రతి విధమైన శాపము నుండి దేవుడు మనల్ని తప్పించి కాపాడినందుకు ఆయనకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరోసారి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ లైవ్ను ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాలను తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ మహాకృపను బట్టి, నీ మహాకటాక్షాన్ని బట్టి ప్రభువా మమ్ములను నీ రెక్కల నీడలో భద్రపరిచి ఈ నెలంతా ఈ వారమంతా మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు దేవా స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మీతో కలిసి ఆరాధన చేసే భాగ్యం ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. సాయంకాల సమయంలో ఇదిగో ప్రభువా ఫేస్బుక్ లైవ్ ఆన్లైన్లో ప్రభువా నీ సువార్తను అందించడానికి, మీతో మేము సహవాసం చేయటానికి, యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా మీ బిడ్డలకు అయినా మీ మాటలను అందించడానికి అల్పులము అభాగ్యులమైన మాకు మీరు ఇచ్చిన ధన్యతకై భాగ్యముకై దేవా ఒక గంట సమయం మీతో మేము గడుపుతూ ఉండగా మమ్ములను చూస్తున్న వారిని, వింటున్న వారిని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ఈ యొక్క లైవ్ లో మీరే తోడే ఉండి మీ ఘనమైన నామానికి మహిమ ప్రభావాలు తెచ్చుకుంటారని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనలో సమర్పిస్తూ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లైవ్ను మీరు చూస్తున్నట్లయితే దయచేసి ఒక ఇద్దరికి ఈ లైవ్ను మీరు పరిచయం చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఈ లైవ్ను మీరు చూస్తున్నట్లయితే దయచేసి మీ సెల్లో నుండి ఒక ఇద్దరికి మీరు ట్యాగ్ చేయడం కానీ షేర్ చేయడం కానీ ఈ లైవ్ లోనికి వారిని ఆహ్వానించవలసిందిగా మీ పని వంతుగా మీరు చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధము మాధుర్యమే అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్తుతి కదాతవై,
శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధిరా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. ఆరాధిరా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాదు బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాదు బంధం మాధుర్యమే. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపతో నన్ను నింపుచున్నావు. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధుడా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాదు బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాదు బంధం మాధుర్యమే. నా యేసయ్యా, కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా, నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధిరా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. ఆరాధిరా యేసయ్యా, నీతో నాదు బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నాదు బంధం మాధుర్యమే. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ లైవ్ను వీక్షిస్తున్న నా ప్రియమైన సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా రెండు చేతులను జోడించి నమస్కరిస్తున్నాను. దయచేసి లైవ్లో నాతో కూడా మీరు ఏకీభవించండి. జస్ట్ అలా చూసి మీరు వెళ్ళిపోవద్దండి. లైవ్లో నిలబడండి. దేవుడు మిమ్మల్ని మెండారా దీవించాలని ఆశపడుతున్నాడు. పరలోకమందున్న దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూస్తున్న వారందరికీ ప్రభు యేసు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ లైవ్లో నాతో కూడా మీరు ఉండండి. దేవుడు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటు లేదేసయ్యా అని పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీవు తప్ప ఈ లోకములో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదు యేసయ్యా అనే పాట పాడదాం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా అనే పాట పాడదాం. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదు.
లేదయా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా తోడు నడువవా, గుడ్డివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీకు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీకు తప్ప నాలో ఎవ్వరికి చోటే లేదయా. లోకమంత చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా. లోకమంత చూసి నన్ను వేడిపించినా, జాలితో నన్ను చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నడువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడచి వెళ్ళినా. తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీవు తప్ప నాలో ఎవ్వరికి చోటే లేదయా. నీవు తప్ప నాలో ఎవరికి, నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకములో ఎవరు నాదయా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో పుట్టి గుడ్డివాడైన బత్మై దేవుడు వెళ్తున్నాడని ఆ మార్గంలో విని, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నజరేయుడా నన్ను విడిచిపోవద్దని వాడు బిగ్గరగా కేకలు వేశాడు. వాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు గుడ్డివాడి యొక్క కళ్ళు దేవుడు తెరిపించాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించే సమయంలో, దేవుడు మనల్ని దర్శించే సమయంలో మనం ఎవరిని చూస్తున్నామో, మన కళ్ళు ఎవరి మీద పెడుతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వైపు మన కళ్ళు పెడితే దేవుడు మనల్ని దీవిస్తాడు.
దేవుని వైపు మనం దృష్టి పెడితే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. మరో పాట పాడుకుంటూ ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. హోసన్న మినిస్ట్రీస్ వారు ఈ సంవత్సరం కొత్తగా ఆల్బమ్ రిలీజ్ చేశారు. కొత్త సాంగ్ ఒకటి. ఆ సాంగ్ని మీరు మీతో కలిసి పాడాలని, ఆనందించాలని, దేవుని స్తుతించాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్య అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా యెడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. నాకు ఎత్తైన
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుతూ కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు చక్కగా పాటలతో ప్రభుని స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యానికై ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, ఎవరైతే ఈ లైవ్ను చూస్తున్నారో దయచేసి ఈ లైవ్ను చూస్తున్న వారు మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే దయచేసి మా కుటుంబంలో ఈ సమస్య ఉంది, లేకపోతే వ్యక్తిగతంగా నాకు ఈ సమస్య ఉంది, నాకు ఓ మంచి చదువు కావాలి, లేకపోతే నాకు ఓ మంచి ఉద్యోగం కావాలి, లేకపోతే ఈరోజు నా పుట్టినరోజు, లేకపోతే ఈరోజు నా వివాహమైన రోజు, ఎంగేజ్మెంట్స్ డే, కాబట్టి మా కోసం ప్రార్థన చేయండి అని దయచేసి మీరు ఈ లైవ్ చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలు మీరు టైప్ చేసి షేర్ చేసినట్లయితే మీ కొరకు మేము చూసుకుని తర్వాత ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో వారందరికీ మరలా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి కాల సమయంలో ఓ శ్రేష్టమైన సందేశాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి నేర్చుకోబోతున్నాం. ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి. మార్క్ అనే వ్యక్తి బైబిల్ గ్రంథములో మరి కొత్త నిబంధనలో తన యొక్క 2వ పుస్తకాన్ని రాయటం జరిగింది, మార్కు సువార్త. ఈ రాత్రి మార్కును గురించి మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మార్కు యొక్క ఉద్దేశం, మార్కు ఎవరు, అతడు ఏ ఊరికి చెందినవాడు, అతని ఇల్లు ఎక్కడ, అతడు ఎలా యేసు ప్రభును తెలుసుకున్నాడు, యేసు ప్రభును ఎలా సొంత రక్షకుడిగా అంగీకరించాడు, అతన్ని ఎవరు మరి రక్షణలోనికి నడిపించాడు, ఎవరు అతనికి బాప్తిసం ఇచ్చారు, ఎప్పుడు మార్కు ఈ సువార్త రాశాడు అనే కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. కొత్త నిబంధన సువార్తలో నుండి మార్కు సువార్త పరిచయము, అలాగే మార్కు యొక్క పరిచయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం, లేకపోతే ధ్యానం చేయబోతున్నాం. చూడండి, మార్కును గురించి మనం చూసినట్లయితే మార్కు యొక్క పరిచయాన్ని గురించి నేను తెలియచేస్తున్నాను. అసలు ఈ మార్కు ఎవరు అని మనం చూసినట్లయితే, ఈ మార్కు ఎవరని మనం తెలుసుకోవాలని ఆశపడినట్లయితే మీరు రెఫరెన్స్ నోట్ చేసుకోవచ్చు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మార్కును గూర్చి పౌలు పరిచయం చేస్తాడు. ఈ మార్కు బర్నబా అనే వ్యక్తికి మేనల్లుడు. బర్నబా అనే వ్యక్తికి మేనల్లుడు. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూసినట్లయితే అక్కడ పౌలు చెబుతాడు, ఈ మార్కు బర్నబాకి మేనల్లుడు. తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క మార్కుని ఎవరు రక్షణలోనికి నడిపించారు అని మనం చూసినట్లయితే
ఈ మార్కును రక్షణలోనికి నడిపించింది పేతురు. పేతురు మార్కును గూర్చి పరిచయం చేస్తూ తన యొక్క పత్రికలో 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో నా కుమారుడైన మార్కు అని మరి పేతురు సంభాషించడం జరుగుద్ది. ఈ మార్కుకి రక్షణలోకి నడిపించింది పేతురే. ఈ మార్కుని బాప్తిసం ఇచ్చింది పేతురే. ఈ మార్కు సువార్త రాయటానికి మార్కుకు సహకరించింది పేతురే. ఈ మార్కు సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు కాదు మార్కు. మార్కు ఒక సాధారణమైన ఒక విశ్వాసి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వ్యక్తిలో ఇతను కూడా ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించి ఆయన చేసిన కార్యాలను వివరంగా మరి అడిగి తెలుసుకొని తాను మొట్టమొదటిగా మార్కు సువార్త రాయటం జరిగింది. మార్కు యెరూషలేము పట్టణం యొక్క వాసి. మార్కు యెరూషలేము యొక్క పట్టణానికి సంబంధించిన వ్యక్తి. మార్కు ఇల్లు ఒక మందిరము. మార్కు ఇల్లు ఓ మందిరం. మార్కుకి మరొక పేరుంది సిమియోను అని. మార్కుకు మరో పేరుంది సిమియోను. ఆ పదాలు మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే 12వ అధ్యాయం 12 నుండి 25 వచనాలు మనం చూసినట్లయితే పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకములో నుండి దేవుని దూత మరి మార్కు దగ్గరకు వచ్చి పేతురు దగ్గరకు వచ్చి పేతురుని మరి చెరసాల నుంచి బయటికి తీసుకురావడం జరుగుద్ది. చెరసాల నుంచి తీసుకెళ్లి బయటికి వచ్చిన తర్వాత పేతురు ఎవరింటికి వెళ్తాడంటే మార్కు గారి ఇంటికి వెళ్తాడు. ఎవరింటికి వెళ్తాడంటే మార్కు గారి ఇంటికి వెళ్తాడు. చూడండి నా ప్రియమైన వారలారా, మీరు అపోస్తుల కార్యం 12వ అధ్యాయం కనుక చదివినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా మీకు తెలియజేయబడుతుంది. 12వ అధ్యాయం 12 నుంచి 25 వచనాలు మీరు చదువుతున్నట్లయితే పేతురు మార్కు లేకపోతే సీమోను అని పిలువబడుతున్న మార్కు ఇంటికి వెళ్ళను. అక్కడ ఆరాధన జరుగుతుంది. అందరూ అనేకులు కలిసి ప్రార్థన చేస్తున్నారు. మార్కు యొక్క తల్లి పేరు మరియా. ఈ రాత్రికాల సమయంలో మార్కు యొక్క పరిచయాన్ని నేను చేయాలని ఆశపడుతున్నాను. చాలా మంది మార్కు సువార్తను చదువుతారు, కానీ మార్కు సువార్త చాలా క్లుప్తంగా, చాలా వివరంగా, అర్థమయ్యే రీతిలో, అర్థమైన భాషలో, అర్థమైన శైలిలో మార్కు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయటం జరిగింది. కానీ మార్కు ఎవరో అనేది చాలా మందికి తెలియదు. ఈ మార్కు చూడండి నా ప్రియమైన వాళ్ళరా, ఎవరితో కలిసి సేవ చేశాడో కూడా తెలియదు. కాకపోతే ఈ రాత్రికాల సమయంలో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మార్కు బర్నాబాకు మేనలుడు అని చెప్పాను. ఈ మార్కు పౌలుతో బర్నాబాతో కలిసి 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో సువార్త మిషనరీకి వెళ్ళాడు. పౌలు యొక్క మిషనరీ ప్రయాణ యాత్రలో తన మామ కూడా పౌలుతో కలిసి సేవకెళ్తున్నప్పుడు ఈ మార్కు బర్నబాతో అన్నాడు, నేను కూడా మీకు సేవలో పాల్గొంటాను, నేను కూడా సేవలో మీకు సహకరిస్తానన్నప్పుడు పౌలు బర్నబా పౌలు ముగ్గురు కలిసి వీరు సువార్త సేవకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మార్కు, బర్నబా, పౌలు 13వ అధ్యాయంలో బయలుదేరి కొన్ని ప్రాంతాలు తిరిగి మరి సువార్త చేసి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి పౌలు దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఈ రాత్రి సమయంలో మార్కును గురించి కొంత పరిచయం మనం చేసుకుంటున్నాం. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు రాశాడు. 16 అధ్యాయాలు రాసి తన యొక్క మేను యొక్క ఉద్దేశాన్ని, తన సందేశాన్ని
నేరుగా చెప్పాడు. 16 అధ్యాయాలు, అలాగే 678 వచనాలు మార్కు ఈ యొక్క గ్రంథంలో రాయటం జరిగింది. మార్కు సువార్తను మనం చదువుతున్నప్పుడు మార్కు యేసు జననం గురించి కానీ ఆయన పుట్టికను గురించి కానీ ఎక్కడ రాయలేదు. ఆ వరుస పట్టికను కానీ గోత్రాల గురించి కానీ ఏమి కూడా రాయలేదు. కేవలం మార్కు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సేవ చేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సేవ చేశాడు, ఆయన ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని ఉపమానాలు చెప్పాడు, ఎలా ఆయన సేవా పరిచర్యను ప్రారంభించాడు, ఆయన సేవా పరిచర్యలో ఆయన ప్రారంభంలో ఎలా ఉంది, ఆయన ముగింపు ఎలా ఉంది తెలుసుకోవటానికి ఒక విశ్వాసికి కావలసిన ఓ చక్కటి సందేశాలతో మార్కు సువార్త రాయటం జరిగింది. ఈ రాత్రికాల సమయంలో మార్కు ఒక ఇద్దరి మంచి స్నేహితులను చెడగొట్టాడు. మార్కు చెడగొట్టాడు. ఆ విషయాలు నేను చెప్పాలని మీతో ఆశపడుతున్నాను. మార్కు విశ్వాసిగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. మార్కు బాప్తిసం తీసుకున్నప్పుడు బాగానే ఉన్నాడు. పౌలు బర్నబా సేవకెళ్తున్నప్పుడు వాళ్ళతో కూడా ఆ సేవా మిషనరీ యాత్రలో ప్రయాణం చేశాడు. అయితే ఈ మార్కు ఏం చేశాడంటే మధ్యలోనే పౌలును బరబ్నాను విడిచిపెట్టి మరలా తిరిగి వచ్చాడు. తన ఇంటికి యెరూషలేముకు తిరిగి వచ్చాడు. వాళ్ళు 13, 14 అధ్యాయాలు అపోస్తలుల కార్యంలో పరిచర్య చేసి 15వ అధ్యాయంలోకి మరి బర్నబా పౌలు ఇద్దరు యెరూషలేముకు వస్తారు. ఆ యెరూషలేముకు వచ్చిన తర్వాత దేవుడు వారి ద్వారా చేసిన కార్యాలను బట్టి అక్కడున్న అపోస్తలులకు చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు. అయితే మరలా పౌలు రెండవ మిషనరీ యాత్రలో వెళ్ళాలన్నప్పుడు బర్నబా అంటాడు, ఇదిగో నా మేనల్లుడు ఉన్నాడు కదా, ఈ మార్కుని మన ఎంట పెట్టుకుని వెళ్దాం అన్నప్పుడు పౌలు దానికి అంగీకరించడు. ఎందుకంటే ఇతడు మొదటి యొక్క మిషనరీ యాత్రలో మనల్ని మధ్యలో ఇడిచిపెట్టి వచ్చాడు కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు బర్నబా పౌలు మంచి స్నేహితులు. పౌలుని పరిచర్యలోకి నడిపించింది, పౌలుని బలపరిచింది, పౌలుని సంఘానికి దగ్గరికి తీసుకొచ్చింది, పౌలుని అనేక రకాలుగా స్థిరపరిచింది, పౌలుని ప్రోత్సహించింది బర్నబా. ఈ బర్నబా పౌలు ఇద్దరి మధ్య చిన్న సంఘర్షణ జరుగుద్ది. ఎవరి కొరకంటే మేనల్లుడైన మార్కు కొరకు. పౌలు అంటాడు, ఈ మార్కుని ఎంట మనం తీసుకుని వెళ్ళొద్దు, ఎందుకంటే ఇతడు మరలా మన మధ్యలోని ఈడ్చిపెట్టి వస్తాడు, ఇతన్ని తీసుకెళ్ళటం నాకు మనసు లేదు, నాకు ఇష్టం లేదంటాడు. బర్నబా అంటాడు, నాకు ఇతను కావాలి, నేను ఇతను తీసుకుని వెళ్తానంటాడు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య చాలా సంఘర్షణ జరిగింది. చూడండి నా ప్రియమైన వారులారా, వాళ్ళిద్దరూ మళ్ళా జీవితంలో ఎప్పుడు కలుసుకున్నట్టు మనం చూడలేదు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా వారు మళ్ళా ముఖం కనబడట్లేరు. పౌలు శీలం తీసుకొని రెండవ మిషనరీ పరిచర్యకి వెళ్ళిపోతాడు. బర్నబా మార్కుని తీసుకొని పరిచర్యకి వెళ్ళిపోతాడు. చూడండి, మార్కు వల్ల ఇద్దరు మంచి స్నేహితులు విడగొట్టబడ్డారు. ఒక మంచి స్నేహితులు దూరపరచబడ్డారు. ఒక మంచి స్నేహితులు విరోధులుగా అయ్యారు. ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే మార్కు స్వభావము మారలేదు. మార్కు బాప్తిసం తీసుకున్నాడు, మార్కు రక్షింపబడ్డాడు, మార్కుకి సేవ చేయాలన్న ఆతృత కలిగి ఉంది. కానీ మార్కు మనస్సు మాత్రం స్థిరమైనదిగా లేదు. పౌలు మార్కును చూసినప్పుడు తన మనసు అంగీకరించలేదు తనతో పాటు సేవకు తీసుకెళ్ళటానికి. దానివల్ల ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఒక ఇద్దరు స్నేహితులు విడిపోవటానికి కారకుడయ్యాడు మార్కు. ఈ రాత్రికాల సమయంలో మార్కు గురించి కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మార్కు ఒక ఇద్దరు స్నేహితులు విడిపోవటానికి కారకుడైతే ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనకున్న సంబంధాన్ని విడగొట్టడానికి సాతాను ప్రతి క్షణం ప్రతి అణువ చూస్తూనే ఉంటాడు.
దేవుని నుండి మనుషులను ఏ విధంగా వేరు చేయాలి, దేవుని నుండి మనుషులను ఏ విధంగా దూరపరచాలి, దేవుని నుండి మనుషులు ఏ విధంగా దూరం కావాలి అని ప్రతి క్షణము కూడా సాతాను ప్రాకులాడతాడు. అందుకని యాకోబు ఈ విధంగా చెబుతాడు, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని గద్దించుడి, వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఈ రాత్రికాల సమయంలో మనం అపవాదిని ఎదిరించినప్పుడు, అపవాదిని గద్దించినప్పుడు మనం దేవునికి స్నేహితులం అవుతాం. దేవుని ప్రేమకు మనం ఎప్పుడు కూడా దూరస్తులం కాం. దేవుడు అబ్రహాము గురించి ఒక మాట చెబుతాడు, అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము దేవునితో దగ్గర దగ్గర కనీసం 100 సంవత్సరాలు కలిగి నడిచాడు. 100 సంవత్సరాలు అబ్రహాము దేవుని యొక్క పిలుపుకు లోబడి దేవునితో కలిసి నడిచాడు. ఈ రాత్రికాల సమయంలో సాతాను దేవుని నుండి మనల్ని విడగొట్టడానికి, దేవుని స్నేహం నుండి మనల్ని దూరపరచడానికి సాతాను కంకణం కట్టుకొని ఉన్నాడు. దయచేసి మార్కు మరి బర్నబా పౌలు విడిపోవడానికి కారకుడైతే ఈ రాత్రికాల సమయంలో ఎవరు, ఏ స్నేహము దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది, ఎవరు దేవుని దగ్గర నుండి నిన్ను దూరపరుస్తున్నారు, ఎవరు దేవుని దగ్గరికి రాకుండా నిన్ను అడ్డంకులు పెడుతున్నారు? సాతాను కావచ్చు, నీకున్న ఆశలు కావచ్చు, నీకున్న పాపము కావచ్చు, నీకున్న అడి ఆశలు కావచ్చు. ఈ రాత్రికాల సమయంలో మార్కును గురించి వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మార్కు జీవితము పరిబంధము చెందినాక, మార్కు జీవితము రూపాంతరము చెందినాక, మార్కు తన తప్పులన్నీ తెలుసుకున్నాక, మార్కు తన పాపమంతటిని విడిచిపెట్టినాక దేవుడు మార్కు ద్వారా మార్కు సువార్త రాయటం జరిగింది. సువార్తలన్నిట్లో మొట్టమొదటిగా రాయబడింది మార్కు సువార్త. మార్కు సువార్త నుంచి మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రాయబడటం జరిగింది. మార్కు యేసయ్య దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నాడు? మార్కు సువార్తను రాస్తూ యేసు క్రీస్తు ప్రభు వారిని ఏ విధంగా చూపించాడు? మార్కు సువార్తను అంతటిని కలిపి ఒక మాటలో చెప్పాలంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకును అనేకుల కొరకు తన ప్రాణము పెట్టుట కొరకును మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మార్కు యేసుక్రీస్తు ప్రభుని గూర్చి విన్నాక, తన బుద్ధి మారినాక, తన ఆలోచన మారినాక, తన హృదయం మారినాక, తన జీవితం మారినాక యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నాడంటే, యేసయ్య పరిచర్య చేయటానికి వచ్చాడు, కానీ పరిచారం చేయించుకోవటానికి రాలేదు. ఆయన సేవ చేయటానికి వచ్చాడు, కానీ సేవలు చేయించుకోవటానికి రాలేదు. ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే చాలా మంది నిత్యము సేవలు చేయించుకున్న వారే ఉన్నారు, కానీ సేవ చేసిన వారు ఒక్కర్లేరు. ఈ భూమి మీద మహానుగా పిలువబడుతున్న వారు, దేవుళ్ళుగా అని పిలువబడుతున్న వారు, మనిషికి పరిచర్య చేసిన వాడు ఎవరు లేడు. దేవుడు మాత్రమే మనిషికి పరిచర్య చేశాడు. దేవుడు ఆయన శిష్యుల్ని ఎంతగా ప్రేమించాడంటే, మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం చదివినట్లయితే, ప్రాణము పోయేంత వరకు, అంతము వరకు ప్రేమించాడంట. అలాగే ఆయన వారి శిష్యుల పాదాలను యేసయ్య కడిగి కండవతో తూడ్చాడంట. యేసయ్య ఎంత తగ్గింపు! మార్కు యేసయ్య దగ్గర ఎంత తగ్గింపును నేర్చుకున్నాడో చూడండి నా ప్రియమైన వాళ్ళరా. ఒక గొంగలి పురుగు సీతాకోక సిలుగ్గా మారాలంటే గొంగలి పురుగు స్వభావము చావాలి. గొంగలి పురుగు స్వభావం చావాలంటే గొంగలి పురుగు ఏం చేస్తుందంటే, ఒక చెట్టును చూసుకుంటది. ఆ చెట్టును చూసుకొని ఒక కొమ్మ దగ్గరికి వెళ్ళి గుహ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకుంటది. తన చుట్టూరు ఒక సమాధి లాంటి వలయాన్ని ఏర్పాటు చేసుకుంటది. ఏ పురుగు మరలా లోపలికి రాకుండా తన చుట్టూ ఒక గృహాన్ని ఏర్పరచుకొని, ఈ యొక్క పురుగు స్వభావం చావాలి, గొంగలితనం చావాలి, బొచ్చు పోవాలి, ఒక అందమైన రూపం రావాలి అని చెప్పేసి కొన్ని దినాలు ఆ గృహలోనే ఉండిపోద్ది. ఎప్పుడైతే
గొంగలి పురుగు చస్తదో అప్పుడు ఆ గుహలో నుండి సీతాకోక సిలుక బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నా ప్రియమైన వారలారా, మార్కు జీవితంలో కూడా మనం నేర్చుకునే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, సీతాకోక సిలుక అయినప్పుడు మార్కు సువార్తను రాశాడు. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు ఒక ఇద్దరిని ఎడగొట్టాడు. గొంగలి పురుగుగా ఉన్నప్పుడు తన స్వభావం కానీ, తన బుద్ధి కానీ, తన ఆలోచనలు కానీ సేవకులకు పరిచర్యకు సహకరించేవి కావు. పరిచర్యకు వస్తాడు, ఇష్టమైతే చేస్తాడు, మధ్యలోనే పారిపోతాడు. అందుకనే పౌలు మార్కు నాకు ఇష్టం లేదు అని మొఖాన ఖండేశంగా చెబుతాడు. ఎంతైనా మేనల్లుడు కాబట్టి మేనల్లుడిని పోగొట్టుకోవడానికి బర్నబావుకు ఇష్టం లేకుండా మరి మార్కుని ఎంట పెట్టుకుని వెళ్ళాడు. సరే నా ప్రియమైన వారిలో ఈ రాత్రికాల సమయంలో మార్కు దేవుని తెలుసుకున్నాక, దేవుని అంగీకరించిన తర్వాత మార్కు సువార్తను రాశాడు. మార్కు సువార్తను ఏ విధంగా రాశాడో మనం చూసాం. మార్కు యేసు క్రీస్తు ప్రభు వారిని ఒక దాసుడుగా చూపించాడు. ఎవరికి దాసుడుగా అంటే దేవునికి దాసుడుగా. ఎవరికి పరిచర్య చేయడానికి వచ్చాడంటే దేవుని బిడ్డలమైన మనకి పరిచర్య చేయడానికి వచ్చాడు. చూడండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఇదే సువార్తలో ఒక మాట చెబుతాడు, నేను నీతివంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవ వచ్చి తిని. నేను ఆరోగ్యము గల వారి కొరకు రాలేదు కానీ రోగుల కొరకు వచ్చాను. మార్కు యేసు క్రీస్తు ప్రభు దగ్గర చాలా సంగతులు నేర్చుకున్నాడు. తన జీవితం మారినాక, తన బుద్ధి మారినాక, తన ఆలోచనలు మారినాక మార్కు జీవితమే మారిపోయింది. అయితే ఒక నిమిషం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఏ పౌలునైతే బర్నబా అనే స్నేహితుడి దగ్గర నుంచి మార్కు దూరం చేశాడో, అదే మార్కు అదే పౌలుకి ఒక సందేశం తెలియపరిచాడు. ఏమో తెలుసా? ఒకప్పుడు ఎడగొట్టిన మార్కు ఇప్పుడు పౌలుకి బహు ఇష్టుడయ్యాడు. పౌలు తన మిషనరీ యాత్రలు అయిపోయిన తర్వాత రోమా సెరసాల్లో ఉన్నప్పుడు మరి పౌలు దగ్గరికి మార్కు వెళ్ళాడంట. మార్కు గురించి పౌలు ఈ విధంగా చెబుతాడు. ఏమనంటే, ఇదిగో మార్కు నాకు చాలా పరిచయము చేయటానికి ఇష్టపడుతున్నాడు. అతడు నాతో కలిసి ఈ బంధకాలలో నా నిమిత్తము పరిచర్య కొరకు, నా కోసం పని చేయడానికి, నా కోసం సేవ చేయడానికి వస్తున్నాడు మార్కు అని తిమోతితో చెబుతాడు. తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే పౌలు అంటాడు తిమోతితో, అయా తిమోతి, నీవు వస్తా నువ్వేం చేస్తావంటే మార్కును కూడా ఎంటబెట్టుకొని తీసుకొని రా. ఒకప్పుడు వద్దన్నాడు పౌలు, ఇప్పుడు కావాలంటున్నాడు పౌలు. కారణం ఏందో తెలుసా? తన జీవితం మారింది, తన బ్రతుకు మారింది, తన బుద్ధి మారింది, తన ఆలోచనలు మారినాయి. నూతనమైన మనస్సు, నూతనమైన స్వభావము, నూతనమైన తలంపులు, దేవుని కోసం పని చేయాలన్న కోరిక, దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం పని చేయాలన్న తుష్టన ఆలోచనల మరి మార్కు యొక్క మనసును చెలించి వేశాయి, లేకపోతే తొలిచి వేశాయి. పౌలు ఒకప్పుడు మార్కును వద్దనుకున్నాడు, అసహించుకున్నాడు. కానీ తిమోతితో చెబుతున్నాడు, అయ్యా మార్కు ఈ సమయంలో నాకు కావాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ఇద్దరు స్నేహితులకు దూరం చేశాడో ఆ వ్యక్తిని మరలా పౌలు కోరుకుంటున్నాడు, నాకు మార్కు కావాలి, వస్తా అతని ఎంట పెట్టుకునిరా. అతడు నాకు పరిచయ నిమిత్తము ఉపయోగింపబడేవాడు, నాకు పరిచర్యలో సహకరించేవాడు. ఒకప్పుడు ప్రయోజకుడు కాదు, ఇప్పుడు ప్రయోజకుడు. ఒకప్పుడు ఎడగొట్టేవాడు, ఇప్పుడు కలిపేవాడు. ఒకప్పుడు దూరం చేసేవాడు, ఇప్పుడు దగ్గర చేసేవాడు. నా ప్రేమిన వారులారా, మార్కు సువార్తను గురించి, మార్కు సువార్తలో గురించి అనేక సందేశాలను విని ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా మార్కును గురించి నువ్వు ధ్యానించి ఉండలేదు. మార్కు యొక్క పరిచయం గురించి ఎప్పుడు నువ్వు తెలుసుకొని ఉండలేదు. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మార్కు స్వభావాన్ని ఫస్ట్ మనం చూసాం. ఎలాంటి స్వభావం అంటే గొంగలి పురుగు లాంటి స్వభావం. సేవ చేయాలని ఆశ ఉంది కానీ సేవలో పూర్తిగా సహకరించడు. ప్రార్థన చేయాలంటారు కానీ పూర్తిగా ప్రార్థన చేయడు.
ప్రసంగాలు చేయాలని ఆశ ఉంది కానీ పూర్తిగా ప్రసంగాలు చేయడు. దేవునితో కలిసి నడవాలన్న కోరిక ఉంది కానీ పూర్తిగా దేవునితో కలిసి నడవడు. సగం సగం చేసేవాడు అన్నమాట. కానీ ఇప్పుడు మార్కు ఎప్పుడైతే సీతాకోక సిలుకయ్యాడో దేవుని కొరకు తన మారిన జీవితాన్ని ప్రభు పాదాల పెట్టి తన యొక్క గొంగలి పురుగు తత్వాన్ని చంపివేసుకొని సీతాకోక సిలుకులాగా తనకున్న విశ్వాసాన్ని దేవుడు మార్చిన జీవితాన్ని మరి వ్యవహరింపచేస్తూ రెక్కలు చాపుకున్న సీతాకోక సిలుగులాగా దేవుని కొరకు ఎగరటానికి, దేవుని కొరకు విహరించడానికి, దేవుని పరిచర్య చేయటానికి కంకణం కట్టుకున్నాడు. ఇదే మార్కు సువార్తలో యేసు ప్రభు ఒక మాట చెబుతాడు. ఏమని తెలుసా? నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ రాత్రి కాల సమయంలో మార్కులాగా ఎంతో మంది నాగటి మీద చేయబెట్టి వెనక తట్టు చూసి పారిపోయిన విశ్వాసులు చాలా మంది ఉన్నారు. పారిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, అందరిలాగా నేను ఉండాలి, సేవకుల్లాగా ఉండాలి, ఒక ప్రసంగికుల్లాగా నేను ఉండాలి, ఒక సువార్థికుల్లాగా నేను ఉండాలని ఆశపడతారు. కానీ తమ గొంగలి పురుగు తత్వాన్ని మాత్రం విడిచిపెట్టి రారు. తమ గొంగలి పురుగు యొక్క తత్వాన్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే దేవుడు వాడుకుంటాడు. మార్కు యొక్క జీవితం మారినాక దేవుడు మార్కు ద్వారా మార్కు సువార్తను రాయించడం జరిగాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మార్కు బహు ఉన్నతంగా మరి మార్కు సువార్తను రాయటం జరిగింది. ఈ రాత్రి కాల సమయంలో నేను కేవలము మార్కు యొక్క ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మార్కు సువార్తలో నుంచి అనేకమైన సందేశాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు పౌలుకు ఉపయోగపడ్డాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎడగొట్టిన వాడు ఇద్దరిని కలిపాడు, దూరం చేసిన వాడు దగ్గరకు చేశాడు. ఈరోజు నీ జీవితం మారితే, నీ హృదయం మారితే దేవుడు దూరమైన వారి ద్వారా దేవుడు నిన్ను దగ్గర చేర్చవచ్చు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరణించక ముందు హేరోదుకి పిలాతుకు అసలు పడేది కాదు. హేరోదుకి పిలాతుకు శత్రువులు అని మార్కు రాశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం ద్వారా మరి ఇతడు నజరేతు వాడని పిలాతు తెలుసుకున్నప్పుడు ఆ పిలాతు ఏం చేస్తాడంటే హేరోదు దగ్గరికి మరి యేసు ప్రభును పంపిస్తాడు. హేరోదు యేసు ప్రభును చూసి, అయ్యా, నేను ఒక అప్పుతో నీ దగ్గర నుండి చూడాలని ఆశపడుతున్నాను. నువ్వు గుడ్డివారికి కళ్ళిచ్చావంట, కుంటివారికి కాలిచ్చావంట, మగవారికి నోరిచ్చావంట, దెయ్యాలు ఎల్లగొట్టావంట, అనేకమైన అద్భుతాలు చేశావంట. నీ గురించి నేను విన్నాను, చాలా నీ గురించి నేను సంతోషపడ్డాను. కాబట్టి నా కోసం ఒక అద్భుతమైన నీవు చేస్తావన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట కూడా తనను పలకపోతే ఆ హేరోదు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువుని అవమానపరిచాడు, హేళన చేశాడు. రాజు వస్త్రాలు దొరికించి కిరీటము ధరించి యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరిచి మరలా పిలాతు దగ్గరికి పంపాడు. ఈ మార్కు రాస్తాడు, యేసుక్రీస్తు ప్రభువారి మరణం ద్వారా వారిద్దరూ స్నేహితులయ్యారంట. ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమ నిన్ను సహవాసంలోనికి ఆహ్వానిస్తుంది. ఏ సంఘానికైతే నిన్ను ప్రేమించే సంఘానికి నువ్వు దూరం అయ్యావో, ఏ పాస్టర్ గారినైతే నువ్వు శత్రువుగా ప్రేమిస్తున్నావో, ఏ సహోదరునైతే నీవు శత్రువుగా ప్రేమిస్తున్నావో, ఏ సహోదరుడికైతే నీవు దూరంగా ఉండి అతని ప్రేమను పొందుకోలేకపోతున్నావో, ఏ అన్నదమ్ములకు నువ్వు దూరస్తురాలు అయ్యావో, చాలా మంది జీవితాల్లో మార్కు వంటి స్వభావం కలిగి అనేకమైన కుటుంబాలను ఆరిపిన వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. లేనిపోని సాడీలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, భార్యాభర్తల మధ్య అపనమ్మకాలు తెచ్చి మరి భార్యాభర్తలను ఎడగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్క చెల్లెల్ని ఎడగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నాదమ్ములను చెడగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో ప్రేమగా అన్యున సహవాసం కలిసి ఉమ్మడంగా ఉన్న కుటుంబాల్లో లేనిపోని మాటలు చెప్పి, సాడీలు చెప్పి ఎడగొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మార్కు అనే గొంగలి స్వభావం ఉంటే మనం ఎడగొడతామే కానీ, చెడగొడతామే కానీ, పాడు చేస్తామే కానీ ఎప్పుడు బాగు చేయలేం. ఈ రాత్రికాల సమయంలో
ప్రభు ప్రేమను నీవు తెలుసుకున్నట్లయితే, యేసు క్రీస్తు ప్రభు నువ్వు సొంత రక్షకుడిగా ఎరిగినట్లయితే, మార్కు యేసు క్రీస్తు ప్రభు నువ్వు ఎరిగిన తర్వాత చెడగొట్టేవాడు కాస్త బాగు చేసేవాడయ్యాడు, దూరపరిచేవాడు కాస్త దగ్గర పరిచేవాడయ్యాడు. నా ప్రియమైన వారులారా, విరోధంగా ఉన్నవాడు శత్రువుగా అయ్యాడు. అందుకనే దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచెదవు. దేవునితో మనం సహవాసం చేస్తే శత్రువులైనా సరే దేవుడు మనకి మిత్రులుగా చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో మార్కు సువార్తల నుండి నీవు నేర్చుకుంటున్నావు, మార్కు జీవితంలో నీవు నేర్చుకుంటున్న ఒక ఆలోచన ఏంటిదంటే, నువ్వు పొందుకుంటున్న ఒక సందేశం ఏంటంటే, మార్కు ఒకప్పుడు ఎడగొట్టేవాడు, చెడగొట్టేవాడు, పాడు చేసేవాడు, శత్రువులుగా చేసేవాడు. ఈ రాత్రికాల సమయంలో 3 వ్యక్తుల్ని నేను మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఈ 3 వ్యక్తులు బహు డేంజర్స్. ఈ 3 బహు డేంజర్స్. ఎందుకంటే ఒక శిల్పకారుడు 3 బొమ్మలు తయారు చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుగారితో అంటాడు, రాజుగారు, నేను చేసిన బొమ్మలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా అంటాడు. ఏమంటే ఆ రాజుగారు ఆ 3 బొమ్మల దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు. ఆ 3 బొమ్మల్లో లోపం ఎక్కడైనా దొరుకుదేమో, ఈ 3 బొమ్మలు చేయటానికి బాగా చేసావు, చూడటానికి బాగున్నాయి, కానీ వాటిలో ఉన్న లోపాలు చూడాలని చెప్పేసి రాజుగారు తిరుగుతా ఉన్నారు. తిరిగిన తర్వాత రాజుగారు ఏమని చెప్పారంటే, ఒక సువ్వ తీసుకుని నా దగ్గరికి రండి అన్నారు. అక్కడున్న మంత్రుల్లో ఒకడు పోయి గబక్కన ఒక సువ్వ తీసుకుని వచ్చాడు. సువ్వ తీసుకుని వచ్చినప్పుడు ఆ సువ్వను తీసుకొని ఒక బొమ్మ చెవులో పొడిచాడంట. ఎమ్మటే బొమ్మలు తయారు చేసిన వాడి కోపం వచ్చింది. రాజుగారు, బొమ్మలు ఎలా ఉన్నాయో చూడమని నేను వస్తే, నేను బాగు చేసిన బొమ్మల్ని, నేను సుందరంగా చేసిన బొమ్మల్ని, నేను కష్టపడ్డ బొమ్మల్ని శవల్లో పెట్టి పొడుస్తావా అని చెప్పేసి అతడు ఎదురు చూస్తా ఉన్నాడు. చూసినప్పుడు రాజుగారు సువ్వ తీసుకొని ఆ యొక్క చెవులో పెట్టి పొడిచినప్పుడు ఆ సువ్వ ఆ చెవులో నుంచి ఈ చెవులోకి వచ్చిందంట. ఏమంటే రాజుగారు అన్నారు, ఇదిగో ఈ బొమ్మ ఇది పనికిరాదు, ఇది పక్కన పడేయమన్నాడంట. సరే అని చెప్పేసి మరలా 2వ బొమ్మ దగ్గరికి వెళ్ళి అదే నోట్లో నుండి మరి సువ్వను పొడిచినప్పుడు ఆ సువ్వ నోట్లో నుండి హృదయంలోకి దిగిందంట. హృదయంలో దిగినప్పుడు ఈ బొమ్మ కూడా పనికిరాదన్నంట. 3వ బొమ్మ దగ్గరికి వెళ్ళి మరలా పొడిచాడంట. ఆ బొమ్మ దగ్గర పొడిచినప్పుడు ఆ బొమ్మలో నుంచి ఆ మేకు ఎటు బయటికి రాలేదంట. పొడిచినప్పుడు ఆ రాజుగారు అంటున్నారు, ఈ బొమ్మ మాత్రమే ఉపయోగపడుద్ది, కాబట్టి 2 బొమ్మలు పనికిరావు అన్నాడంట. అదేంది రాజుగారు, నేను ఎంతో కష్టపడి ఈ చెక్క బొమ్మల్ని దగ్గర తీసుకొస్తే మరి ఈ బొమ్మలు నువ్వెందుకని ఆపేస్తున్నావు, ఎందుకు బాగలేవని చెబుతున్నప్పుడు రాజుగారు చెబుతాడు, ఇదిగో నేను ఈ సువ్వ తీసుకొని ఈ చెవుల నుంచి ఆ చెవులో పొడిచాను కదా, అయితే విను. వీళ్ళు ఎలాంటి వారంటే ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాళ్ళు, ఇక్కడ వింటారు, బాగా వింటారు, అలాగే బయటికి వెళ్ళి ఇక్కడ మాటలు అన్ని కూడా అక్కడ చెబుతూ ఉంటారు. ఇలాంటి వారు చాలా డేంజర్స్. మన దగ్గర చెప్పే మాటలు మనకు చెప్పి మనకు శత్రువులుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పోసగుచ్చినట్టు వారి చెవుల్లో ఊదుతారు. కాబట్టి ఇలాంటి వారితో స్నేహం చేయొద్దని ఆ రాజుగారు సందేశం చెబుతాడు. మరి 2వ వాడి విషయం ఏంటంటే, 2వ వాడంట ఎలాంటి వాడు తెలుసా, ఎక్కడైతే ఏ మాటలైతే వింటాడో ఆ మాటలు చెప్పకుండా కుదురుగా ఉండలేడంట. ఎక్కడైతే ఆ మాటలు విన్నాడో ఎవరికొకరికి చెప్పకపోతే తాను కుదురుగా కూర్చునేవాడు కాదంట. ఏదైనా ఒక కొత్త సంగతి తెలుసుకుంటే ఆ సంగతి చెప్పేదాకా నిద్రపోయేవాడు కాదంట. కనీసం ఒక 10 మందికి 20 మందికి చెప్పాలి, లేకపోతే వాడు వామ్మో పాపం చాలా కష్టపడతాడు. ఓ 10 మంది 20 మంది చెప్తే అమ్మయ్యా నాకున్న భారం అంతా పోయింది. ఇలాంటి వారు కూడా డేంజర్స్. మనలో ఉన్న సహవాసాన్ని బట్టి అనేకమైన మన పర్సనల్ విషయాలన్నీ కూడా మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఆ పర్సనల్ విషయాలన్నీ మనం షేర్ చేసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే, మనం లేనప్పుడు ఇతరులకి బాగా వడ్డిస్తాడు. నువ్వు పలానాం గురించి పలాని వాడి గురించి భలే చెబుతున్నావే, వాడి సంగతి ఏదో ఇదిగో అని చెప్పేసి తన హృదయంలో ఉన్న అన్ని మాటలు కూడా పక్క వాడికి పంచుతాడంట. ఇలాంటి వారు చెడగొట్టేవాళ్ళు, ఇలాంటి వారు పాడు చేసేవారు, ఇలాంటి వారు ఎడగొట్టేవాళ్ళు, ఇలాంటి వారు దూరం చేసేవారు. ఈ రాత్రి కాల సమయంలో నీవు ఎలాంటి వాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడని తెలుసా? ఎటు పొడిసినా కానీ నీ మాటలు బయటికి వెళ్ళపోకూడదు.
నీ ద్వారా ఒకళ్ళు చెడగొట్టబోకూడదు, నీ ద్వారా ఒకళ్ళు దూరం కాకూడదు, నీ ద్వారా స్నేహితులు దూరం కాకూడదు, నీ ద్వారా ఇతరులకి బాధ కలిగించకూడదు, నీ ద్వారా ఇతరులకి నష్టం కలగకూడదు, నీ ద్వారా ఇతరులకి ఇబ్బంది కలగకూడదు. దేవుడు ఆశించేది ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవరిని ఎక్కడ బాధ పెట్టలేదు. తప్పు చేసిన వారు ఆయన దగ్గరికి వస్తే వారి పాపాలు క్షమించాడు. పాపాత్మురాలనే స్త్రీ యేసయ్య చాటుకు వచ్చినప్పుడు యేసయ్య అంటాడు, మీలో తప్పు చేయని వాడు వచ్చి మొట్టమొదటిగా మీద రాయేయమంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసినట్లయితే వారి పాపాలు యేసయ్య రాస్తుంటే ఆ పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా ఏ ఒక్కడో నీతిమంతులు లేడట. యేసయ్య ఎదుట నిలబడ్డప్పుడు లోకమంతా కూడా పారిపోయింది, ఒక్కడు నీతిమంతులు లేడు అక్కడ రాయేయటానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను శిక్షిస్తాడేమని ఆమెను ఎదురు చూస్తున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అమ్మా నువ్వు మరలా ఎన్నటికి నువ్వు పాపం చేయొద్దు, నీ మీద ఎవరైనా రాయి వేశారా అంటే ఆమె అంటుంది లేదు ప్రభువా అంటాడు. ఎమ్మటే యేసు ప్రభు కూడా అంటాడు, నేను కూడా నీ మీద రాయి వేనమ్మా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేస్తాను. ఈరోజు మనుషులు పైకి భలే మంచివారిగా కనపడతారు, కానీ లోపల మనం చూసినట్లయితే వారి మాటల్లో, వారి హృదయంలో, వారి తలంపుల్లో పాపం ఉంది, వారి ఆలోచనలు చెడగొట్టేవిగా ఉంటాయి. ఈ రాత్రికాల సమయంలో మార్కు యొక్క జీవితం నుండి నువ్వు నేర్చుకుంటున్న ఒక చక్కటి సందేశాలు ఏంటి తెలుసా? దేవుని కోసం నీ నోరు తెరవాలే కానీ కలిపే నోరుగా ఉండాలే కానీ ఎడగొట్టే నోరుగా ఉండకూడదు. కలిపే బుద్ధిగా ఉండాలే కానీ ఎడగొట్టే బుద్ధిగా ఉండకూడదు. సాడిలు చెప్పే నాలుకగా, చాడిలు చెప్పే పెదవులుగా నీ పెదవులు ఉండకూడదు. కలిపేవాడిగా, స్నేహితులుగా చేసేవాడిగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకటి సాతాను ఎడగొట్టేవాడు, రెండోది ఈ లోక పాపము మనల్ని ఎడగొడుతుంది, మూడోది మనుష్యులు దేవుని దగ్గర నుండి మనల్ని దూరం చేస్తారు లేనిపోని మాటలు చెప్పి. ఏం పోతాలే దేవుని మందిరానికి, ఈ వారం పోకపోతే ఏం వచ్చే వారం పోరాదు, ఈ వారం వచ్చి నాతో ఎగురు, ఈ వారం వచ్చి నా చుట్టూరు తిరుగు, ఈ వారం వచ్చి నాతో సొల్లు చెప్పుకో. చూడండి నా ప్రేమైన వారు, సాతాను చెప్పే కార్యక్రమాలు ఇయే. దేవుణ్ణి మనిషికి దూరం చేయటం కానీ, మనిషిని దేవునికి దూరం చేయటం కానీ ముందుండే వరుసలో ఎవరంటే దెయ్యము ఆత్మలు పట్టిన వారు. వారికి దేవుని మనసు ఉండదు, దేవుని ఆలోచనలు ఉండవు, దేవుని సహవాసం ఉండదు, దేవుని కోరిక ఉండదు. దావీదంటాడు, దేవా నీ మందిరమును నేను చూడాలని ఆశపడుతున్నాను, నీ మందిరంలో నివసించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎడగొట్టేవారుగా ఉండకూడదు, చెడగొట్టేవారుగా ఉండకూడదు, దూరపరిచేవారుగా ఉండకూడదు. దేవుని ప్రేమను బట్టి దగ్గర చేసేవారిగా ఉండాలి. మీ ద్వారా ఎవరైనా విడగొట్టబడ్డారా? మీ ద్వారా ఎవరన్నా మంచి స్నేహితుల్లో స్విచ్ పెట్టారా? మీ ద్వారా ఎవరన్నా మంచి కుటుంబాల్లో చెడగొట్టారా? మంచి మిత్రులను, అక్క చెల్లెలను విడగొట్టారా? అయితే గొంగల్లాంటి స్వభావాన్ని నువ్వు మార్చుకో. సీతాకోక లాంటి సిలుక స్వభావాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఈ 2021వ సంవత్సరం ఈ జనవరి మాసంలో మన బుద్ధి మారితే దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన బుద్ధిని మార్చుకున్నాక తన తండ్రి దగ్గరకు వస్తే తన తండ్రి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని అమాంతంగా ముద్దు పెట్టుకొని, చూడండి నా ప్రేమిన వాళ్ళరా, తన దుర్వాసన కొడుతున్న ఆ వస్త్రాలు తీసివేయించి, అతనికి మంచి స్నానం చేయించి, తైలం పూయించి, మంచి వస్త్రాలు తొడిగించి, అలాగే తన చేతికి ఉంగరం పెట్టించి ఆ యొక్క ఇంటిలో విందు జరిగించాడు. తప్పిపోయిన నా కుమారుడు మరలా నాకు దొరికాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి అందకుండా తప్పిపోయి ఎక్కడెక్కడ తిరుగుతున్నావో నీ సొంత బుద్ధితో, గొంగలి స్వభావంతో దేవుని దగ్గరికి రా. తప్పిపోయిన కుమారుడు దేవుడు ఏ విధంగా ప్రేమించాడో అదే విధంగా దేవుడు నీ మనస్సును, నీ హృదయాన్ని మార్చి నిన్ను తన ఇంటిలో తనతో సహవాసం చేయించుకునే కృపను దేవుడు దయచేస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఏం తిన్నాడు తెలుసా? పొట్టు తిన్నాడు. పొట్టు తిన్నాడు. తప్పిపోయిన కుమారుడు పొట్టు తిన్నాడు. నా ప్రియమైన వారలరా, పొట్టు తింటున్నప్పుడు తనకి బుద్ధి కలిగింది. నా తండ్రి ఇంటిలో అనేకులు 3 పూటల నిండా కడుపు నిండా ఆహారం తింటున్నారు, నేనైతే రాజకుమారులాగా ఉండవలసిన వాడిని, ఇప్పుడు నేను పేదరికంలో నలిగిపోతున్నాను, నేను దరిద్రుడిగా మారాను,
నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కుమారుడుగా అనిపించుకోవడానికి కూడా నాకు అర్హత లేదని చెప్పేసి తన బుద్ధిని మార్చుకొని తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి దగ్గరికి పరిగెత్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ జనవరి మాసం ఎలా వెళ్ళిపోబోతుంది, నీవు మరొక నెలలో ఇలాంటి బుద్ధితో ఇలాంటి స్వభావంతో మరో వచ్చే నెలలోకి నువ్వు ప్రవేశపెట్టకుండా నీ స్వభావాన్ని యేసుక్రీస్తు నామంలో సిలువ వేసి నీ మనస్సును మార్చుకొని యేసయ్య నీకు ఇచ్చిన నూతనమైన మనస్సు నూతనమైన హృదయాన్ని తీసుకొని యేసయ్య నీ బ్రతుకును మార్చగలడు. యేసయ్య రక్తము నీ బుద్ధిని మార్చగలదు. యేసయ్య రక్తము నీ పాపమును కడగలదు. యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే నీ బుద్ధిని నీ స్వభావాన్ని మార్చి మార్కును పౌలు వద్దన్నాడు, ఇప్పుడు కావాలంటున్నాడు. అలాగే కొంతమంది నిన్ను ఒకప్పుడు వద్దని ఉంటారు, ఇప్పుడు కావాలనే వారిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆయన మెండైన కృప నీకును నీ కుటుంబానికి నీ బిడ్డలకును కలుగును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అయా ఇదిగో తండ్రి, మార్క్ అనే శిష్యుడి గురించి, మార్క్ అనే వ్యక్తి గురించి, మార్కు స్వార్తను అయా ఎవరు రాశారు, అతడు ఎక్కడ రాశాడు, ఏ ఊరు వాడు, తన తల్లి ఎవరు, అయా తన యొక్క పరిచర్య విధానం ఏందని, ఇదిగో అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి మేము నేర్చుకోవడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు. మార్కు ఒకప్పుడు చెడగొట్టేవాడు, పాడు చేసేవాడు, దూరపరిచేవాడు, విడగొట్టేవాడు. ప్రభువా, ఎప్పుడైతే తన గొంగలి బుద్ధి మారిందో, సీతాకొక సిలుకులాగా ప్రభువా విహరించాడో, ప్రభువా నీ కొరకు మార్కు సువార్తను రాయటానికి, అనేకులకు ఈ సువార్తను అందించడానికి మీ బిడ్డను మీ పరిచర్యలో వాడుకున్నందుకు దేవా స్తోత్రాలు. ఎంతమంది స్నేహితులు అయా తమ స్నేహితులకు దూరం చేస్తున్నారో, ఎంతమంది వారు భార్యాభర్తలకు దూరం చేస్తున్నారో, ఎంతమంది అన్నదమ్ములకు దూరం చేస్తున్నారో, లేనిపోని మాటలు చెప్పి సాడిలు చెప్పి కుటుంబాలని ఆర్పేస్తున్నారు. ప్రభువా, ఇలాంటి బుద్ధిహీనుల హృదయాలను మీరు మార్చగలరని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చెడగొట్టే వారిని బాగు చేయవారిగా దీవించమని ప్రార్థిస్తున్నాం. దూరపరిచే వాళ్ళని స్నేహితులుగా చేయగలిగిన బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని, ప్రతి బుద్ధిని, ప్రతి ఆలోచనను, ప్రతి మాటను ప్రభువా నీవు బాగు చేయగలిగిన దేవుడు తండ్రి. మార్కు జీవితాన్ని మార్చినట్టుగా ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ లో ఎవరైతే ఉన్నారో ప్రభువా, ఇంకా నీతో స్నేహం చేయకుండా, ఇంకా నీతో సహవాసం చేయకుండా, లోకంతో సహవాసం చేస్తూ, పాపంతో సహవాసం చేస్తూ అయా ప్రార్థనలోనే ఉంటారు, చర్చిలోనే ఉంటారు, మందిరంలోనే ఉంటారు, కానీ ప్రభువా నీకు లోబడని వారు ఉన్నారు, అయా చెడగొట్టే వారిగా ఉన్నారు. ప్రభువా ఇదిగో తండ్రి, అలాంటి వారి హృదయాలు మీరు మారుస్తారని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మార్కును ఎంత గొప్పగా వాడుకున్నావో నీ బిడ్డలను కూడా అంత గొప్పగా వాడుకోండి ప్రభువా. మనిషి హృదయం మారినప్పుడు, మనసు బుద్ధి మారినప్పుడు, మనసులు మారినప్పుడు మేము మనుషులు అవుతాం, అందరితో మంచివారు అనిపించుకుంటాం. ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి చెడగొట్టే స్వభావం నుండి నీ ప్రజలను విడిపించండి అయా. మంచి మనసు దయచేసి నీలాగా కలిపేవారిగా కృప చూపమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ను ఇంతవరకు చూసి అయా ఇదిగో తండ్రి ఆస్వాదించిన నీ బిడ్డలందరినీ ప్రభువా మీరు దీవించి ఆస్వాదించండి. మారుతి యొక్క పరిచయమును మీ బిడ్డలకు ఇంట్రడక్షన్ చేయడానికి మీరు సహాయం చేసినందుకు వందనాలు అయా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభువా, వారి జీవితంలో ఏవి సరిదిద్దుకోవాలో వారు సరిదిద్దుకొని నీ కృపకు పాత్రులుగా చేయండి నాయన. నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి, నీ బిడ్డలకు అభివృద్ధిని దయచేయండి, నీ బిడ్డలకు దీవెనలు దయచేయండి, మీ బిడ్డల యొక్క పైన ప్రేమను కుమ్మరించమని రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే ఆరోగ్యం లేదో ప్రభువా ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే విడిపోయి ఉన్నారో ప్రభువా వారిని కలపండి. ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో వారిని మీరు కలపమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని చెల్లెల్ని జ్ఞాపకం చేసుకోండి, చక్కటి గర్భఫలం దయచేయండి. ఎవరు గర్భఫలంతో ఉన్నారో ప్రభువా చక్కటి డెలివరీ దయచేయండి. తల్లికి బిడ్డకు ఎలాంటి అపాయం కలగకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆన్లైన్ లో అయా చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, మీరు దీవించి ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు కృప చూపండి. ఉన్నతమైన స్థానాలకు, ఉన్నతమైన శిఖరాలకు ప్రభువా నీ బిడ్డలు ఎక్కువగా సహాయం చేయండి. దుష్టుల్ని పడిపోకుండా, పాపంలో పడిపోకుండా నీతిగా యథార్థంగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
అలాగే పనులకి వెళ్ళే బిడ్డలు ఉన్నారు ప్రభు, జ్ఞాపం చేసుకోండి. వారు పనులకి వెళ్తుండగా వస్తుండగా కృప చూపండి. ఎలాంటి అపాయం కలగకుండా నీ బిడ్డలకు తోడుగా ఉండమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ఈ దినాన పుట్టినరోజు జరుపుకుంటున్నారో, సంవత్సరమైన దయాకిరీటంతో ప్రభువా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే వివాహాలు అయా ఇదిగో తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమం అంతట్లో మీరు శుభము జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో తమ వారిని కోల్పోయి అయా బాధపడుతూ కన్నీటితో ఉన్నారో వారిని ఆదరించి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే యాక్సిడెంట్ లో గాయాల పాలయ్యారో వారి గాయాలు ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే హాస్పిటల్లో వ్యాధి బాధలతో కృంగిపోతున్నారో ప్రభువా వారి వ్యాధి బాధల నుండి మీరు స్వస్థత విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు అప్పుల చేత బాధపడుతున్నారో అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఒంటరితనాన్ని అయా ఇదిగో తండ్రి మోస్తున్నారో, అందరూ ఉన్నా కానీ అయా ఒంటరి వాడిగా ఉండి ఒంటరిగా ఫీల్ అవుతున్న వారికి మీరు జంటగా తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మీ మహాకృపను బట్టి ఈ జనవరి మాసం అంతా మాకు తోడే ఉండి మా అక్కర్లు తీర్చి మమ్మల్ని పోషించి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి మా దీపాలను మీరు వెలిగించి ఆరిపోకుండా మీరు కృప చూపినందుకు దేవానికి వందనాలు, స్తోత్రాలు. మా హృదయ వాంఛలన్నీ మీరు తీరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ను చూసిన ప్రతి ఒక్కరిని అయా మీరు దీవించి ఆశీర్వదించమని, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీ బిడ్డల పైన భూమి పైన కుమ్మరించమని అయా మహిమ ఘనతా ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ లైవ్ ను ఇప్పుడు దాకా మీరు ఓపికతో వీక్షించినందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలి, మీ కుటుంబాలు దినదినము వర్ధిల్లుతుండాలి, మంచి ఆరోగ్యంతో దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను ఒక సేవకుడిగా. రెండోది, నా కోసం మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బలహీనంగా ఉన్న నాకు ఈ పరిచర్య ఆగిపోకూడదని, ఎంతో బలహీనంగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఎంతో మంది ఈ లైవ్ను వీక్షిస్తున్నారని మరి ఈ లైవ్ను ఈరోజు జరిగించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్యను ఇంతవరకు మీరు ప్రోత్సహించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య మరి మాచెల్ల పట్టణము రూఫ్ లైన్ నుంచి 7వ వార్డు నుంచి బెతెస్దా ప్రార్థనా మందిరం నుండి ప్రతి వారం మరి మీకు ఈ పరిచర్య అందించడం జరుగుతుంది. ఈ పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ వర్తమానాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నట్లయితే దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించిన విషయాలు మాతో షేర్ చేసుకొని మీ కొరకు ప్రార్థన చేసేవారిగా అవకాశాన్ని కల్పించండి. రెండోది, మీకు ప్రార్థన అక్కర్లో అవసరతలుంటే దయచేసి మాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే షేర్ చేసి మీరు మాకు తెలియచేసినట్లయితే మీకోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. అలాగే ఈ పరిచర్యను మరి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. యేసుతో సహవాసం 2020 అని టైప్ చేస్తే ఈ వర్తమానాలు మీకు దొరుకుతాయి. దయచేసి అక్కడ చక్కగా మరోసారి వర్తమానం విని దేవుని వాక్యంలో మీరు ఎదగవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, మీకు ప్రార్థన అక్కర్లుంటే దయచేసి మాతో షేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సదాకాలము తోడే ఉండి దీవించునుగాక. దేవుని చిత్తమైతే ఇదే సమయానికి వచ్చే వారం మరలా మనం అందరం కలుసుకుందాం. దేవుని మెండైన ఆశీర్వాదాలు మీ పైన మీ కుటుంబం పైన ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.